రేవంత్ రెడ్డి గారి మాటల్లో తొణుకు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా ఒక విశ్వాసంతో 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అన్ని వర్గాల ఓట్లు పొందొచ్చు అనుకుని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల రెఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలను మేము పరిగణిస్తూ ఉన్నాము. 14 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాము. ఇది మా ప్రభుత్వ పనితీరుకు కొలమానమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రమేణా ప్రజల నుంచి ఈ 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడము, పైపెచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఈ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి మాట మార్చడము, బోడిగిండుకు మోకాలకు లెంక పెట్టడము, క్రమేణా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజలు ఎక్కడికక్కడ ముఖ్యంగా రైతులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వరి మీద బోనస్ 500 మీరు ప్రకటించి అమలు చేయకపోవడం, ఇవాళ వరి వడ్లు కళ్ళెంలోకి వచ్చిన రైతులకు ఏమాత్రం కూడా ఇవాళ బోనస్ ప్రకటించకపోవడం, అయితే కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులు అల్లాడిపోతూ ఉంటే 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇవాళ రుణమాఫీ చేయక, రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 అన్నావు. ఇప్పుడు రైతులు ఎక్కడికక్కడ ఒకవైపు కరువుతో, మరోవైపు చాలని కరెంటుతో, నీళ్ళందక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులు కూడా వ్యతిరేకత. యువత, నిరుద్యోగ యువత కొలువులు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నావు, ఇప్పటి వరకు కూడా భృతి కూడా అందకపోవడం. ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అటకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారని చెప్పి పేదల మరి పెన్నిదిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించేదానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందేదానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పన్నుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా, అది వారికి తెలిసిన విషయం. అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మరి ప్రత్యర్థులను సైతం కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా ఎదురుదాడి చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇవాళ పలచనబడము, మరి సానుభూతిపరమైనటువంటి వ్యాఖ్యలు మరి దేనికి సంకేతమో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన కోరుతాను.